హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో చెప్పండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు. ఇలా చేపల పులుసు అయితే చేసుకోండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ముద్ద ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు, కానీ తక్కువ అయితే అస్సలు తినరు. చాలా బాగుంటుంది. అటు గ్రేవీ థిక్గా కాకుండా అటు పలచగా కాకుండా చాలా మీడియంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ మీకైతే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆనియన్స్ ని చాప్ చేసుకోవాలి, తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, యాలకులు, ధనియాలు, లవంగి, వాటన్నిటిని అయితే రెడీగా ఉంచుకోవాలి. మనం ప్యాన్ తీసుకునేటప్పుడు ఇలాంటి పెన్నాన్ని అయితే తీసుకోవాలండి. ఇలాంటి బౌల్లో ఫిష్ కర్రీ వండితే కనుక సూపర్గా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ని పేస్ట్ చేసేసుకుందాం. ఆనియన్స్ని అదే విధంగా చూపించిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా పేస్ట్ అయితే చేసి పక్కనైతే ఉంచుకోవాలి. సింపుల్. నెక్స్ట్ అయితే కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. బౌల్ అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా అయితేనే పడుతుంది. ఆ ఆయిల్లో ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది బాగా మగ్గిన తర్వాత టమాటా, మిగిలిన ఇంగ్రీడియంట్స్ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి మస్ట్ అండ్ షుడ్గా తేలాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. ఆ పేస్ట్ అనేది చాలా బాగా ఆయిల్ పైకి తేలేలా అయితే మనమైతే వాటిని ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ధనియాల పొడి. తర్వాత అయితే నేను ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ అయితే చేసి ఉంచాను. ఆ మ్యారినేషన్లో పసుపు, ఉప్పు, కారం ఈ మూడింటిని వేసి అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందైతే పెట్టాను. ఆ తర్వాత వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్కటిగా డిప్ అయితే చేసుకోవాలి. అలా డిప్ చేసిన తర్వాత వాటినైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ వదిలేసిన తర్వాత అయితే మనం పక్కన చింతపండు పులుసు అనేది మనం అయితే రెడీ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్నాక మిగిలిన జ్యూస్ కూడా అందులో అయితే వేసేసుకోవచ్చు. ఇంకా మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఫస్ట్ ఫిష్ని అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇది పక్కా. అప్పుడే ఫిష్లోకి అయితే ఉప్పు, కారం అయితే మంచిగా అయితే పడుతుంది. అదే విధంగా అందులో మనం పేస్ట్ చేస్తాం కదా, వాటిని అయితే చాలా స్మూత్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. అవి బాగా మగ్గించాలి కూడా, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు పులుసు కొంచెం తిక్కుగా అయితే చేసుకోవాలి. ఆ తిక్కుగా చేసుకున్న దాన్ని అయితే అందులోకి వేసేయడమే. అలా వేసిన తర్వాత బౌల్ని అటు ఇటు కదపాలండి. స్పూన్ అస్సలు పెట్టద్దు, ఖచ్చితంగా స్పూన్ అయితే పెట్టద్దు. ఇక్కడ నేనైతే థిక్నెస్ ఎంత ఉందా అని అయితే చూస్తున్నాను. అలా వేసిన తర్వాత అయితే ఫస్ట్ పులుపు మనం ఒకసారి అయితే చూసుకోవచ్చు. పుల్లగా అనిపిస్తే వాటర్ అయితే వేయాలి. పుల్లగా లేకపోతే మళ్ళీ చింతపండుని పిసికి మళ్ళీ వాటర్ అయితే వేసుకోవాలి. మూత పెట్టేసి అయితే ఉంచాలి ఆ ఫిష్ ముక్కలకి ఆ పులుసు. నెక్స్ట్ అయితే మూత ఓపెన్ చేసిన తర్వాత అది బాగా ఉడుకుతుంది. మనకైతే అర్థమవుతుంది ఫిష్ ముక్క ఉడికిపోయింది అని. మన థిక్నెస్కి తగ్గట్టు అయితే చూసుకొని అందులో లాస్ట్లో కొంచెం గరం మసాలా, అదే విధంగా కొత్తిమీర వేసుకొని అయితే ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే బౌల్ని అటు ఇటు అయితే తిప్పాలండి. అప్పుడు బాగా ముక్కలకి పట్టి గ్రేవీ అనేది సూపర్గా అయితే ఉంటుంది. వీడియో చూసారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై అయితే చేయొచ్చు. ఇది నా హామీ. ఉమ్మేసామన్నమాట. సూపర్ ఉంది. బాయ్ బాయ్.